సమక్షంలో మీరు అందరం కూడా ఉండటం అనేటువంటిది మనకి ఎంతో మహద్భాగ్యంగా చెప్పుకోవచ్చు. అటువంటి పెద్దవారిని మనం అందరం కూడా కలవడం, వారి ఆశీర్వచనాలు మీ అందరూ తీసుకోవడం, తద్వారా వారి ఆయుర్దాయాన్ని అందరికీ కూడా వారిలాగా మనం వారి బాటలో నడవాలి అనేది ముఖ్యోద్దేశమే ఈ సహస్ర చంద్ర దర్శన శాంతి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా వారికి వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మనవరాలు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాలపూజ చేశారు. అలాగే తిరుపతి శ్రీ కలియుగ దైవమైనటువంటి 57 సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో లభించినటువంటి వస్త్రాన్ని వారికి అనుగ్రహం చేస్తున్నారు. అందరూ ఒకసారి కరతాళ ధ్వనులు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నమస్కారం ఇదే సరైన సందర్భం. వచ్చాని ధనం పెట్టకుండా ధనం పెట్టేస్తే ये दिल न होता बेचारा, कदम न होते आवारा, जो खूबसूरत कोई अपना हम सफर होता हो। ये दिल न होता बेचारा, कदम न होते आवारा, जो खूबसूरत कोई अपना हम सफर होता। सुना जब से ज़माने हैं बहार के, हम भी आए हैं राही बन के प्यार के। सुना ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు అందరికీ. సో we are very much thankful to everyone who has come here to grace this wonderful occasion. సార్ చాలా థ్యాంక్స్. మీరు బ్రహ్మాండంగా పుస్తకం రాసి ఇక మమ్మల్ని అందరూ కూడా పిలిపించి పుస్తక ఆవిష్కరణకు బ్రహ్మాండంగా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అందరికీ శ్రీనివాసరావు గారు వేదిక రమ్మగా కోరుతున్నాం.
अपना। చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు. అన్ని కిరీటాలు ఉన్నాయి ఆమె నెత్తి మీద. పద్మిని ప్రియదర్శిని అచ్చంగా తెలుగు, నాటకం అచ్చంగా తెలుగు, తెలుగులో చాలా పేరున్న గ్రూపది. తను ప్రతి నెల 100 మందికి స్వయంగా తన పేరుతో ఇస్తుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. వయసులో చిన్నది కానీ మనసులో చాలా పెద్దది. बुलाएगा खड़े हैं हम भी राहों में, ये दिल न होता बेचारा, कदम न होते आवारा, जो खूबसूरत कोई अपना हम सफर होता। अरे माना उसको नहीं मैं पहचानता, बंदा उसका पता भी नहीं जानता। माना उसको नहीं मैं पहचानता, बंदा उसका पता भी नहीं जानता। मिलना लिखा है तो आएगा, खड़े हैं हम भी राहों में, ये दिल न हो। निशेष जाड्या ब्रह्म विचार सार परमा, आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदाम्, जाड्यान्धकारापहाम्, हस्ते स्फाटिकमालिकां विदधतीं, पद्मासने संस्थितां, वन्दे तां परमेश्वरीं भगवतीं, बुद्धिप्रदां शारदाम्। జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురుటిగడ్డ రుద్రమధి వీరగడ్డ, గండడ గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. లేని అశ్వారావుపేట అనే ఒక మామూలు అతి చిన్న పల్లెటూరులో పుట్టిన కొప్పుల ప్రకాశం అనే పిల్లవాడు నేడు 82 ఏళ్ల వయసులో అందరి మెప్పు పొందే స్వంత దస్తూరితో ఈ పుస్తకం రాయడం అద్భుతం. పాలిటెక్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నుండే ప్రముఖులతో కలిసే అవకాశాలు ఆయన ఉజ్వల భవిష్యత్తుకు బీజం వేశాయి. తన ఉద్యోగ పర్వంలోని అనేక అనుభవాలని అంత వివరంగా జ్ఞాపకం పెట్టుకోవడమే ఒక ఎత్తైతే, వాటికి చమత్కారాన్ని జోడించి తనదైన శైలిలో మనతో పంచుకునేందుకు ఓపికగా స్వదస్తూరితో వ్రాయడం చాలా హర్షణీయం. ఒక్కో అనుభవం వెనుక ఆయన నేర్చుకున్న విషయమో పాఠమో లేక కనపరిచిన నేర్పరితనమో ఆ రోజుల్లోనే కాదు, నేటికి అవసరమైన లౌక్యాన్ని, కనపరచవలసిన శ్రద్ధను, నిబద్ధతను వ్యక్తం చేస్తాయి. ఆ అనుభవాలు కథలుగా తలపించిన ఈ పుస్తకం ఓ రకంగా పాక్షిక స్వీయ చరిత్రే.
ఎవరైనా తన కుటుంబాన్ని, బంధువులను, కావలసిన వారిని పైకి తీసుకొస్తారు. మా నాన్నగారిలో ఉన్న గొప్ప క్వాలిటీ తన వారినే కాక తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తగిన సహాయం చేస్తారు. ఎదుటివారి ఆకలి, అవసరాలు గుర్తించి తగు విధంగా స్పందించే మా నాన్నగారి లాంటి వారు చాలా చాలా అరుదు. మా నాన్నగారు పూనుకోనిదే ఏ పని అవదు. ఆయన జీవితంలో ఎదగడానికి అవసరమైన ఎన్నో విషయాలను అతి మంచి పాఠం. దుఃఖం లేదా కష్టం అనివార్యమైనప్పుడు డీలా పడకుండా ఎదుర్కోవాలన్నది ఆయన మనందరికీ నేర్పించే మొదటి పాఠం. ఎప్పుడూ మొదటి ర్యాంకులో ఉండే అన్నయ్య హఠాన్ మరణం మాకు కోలుకోలేని దెబ్బ. ఆ భయంకరమైన విషాదాన్ని చిన్నదాన్నైన నా కోసం నాకు మంచి భవిష్యత్తు కలగ చేయాలని గరలంగా దిగమింగి తనను తాను సంభాళించుకుని అమ్మని ఉద్యోగం లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషితో నా పెళ్లి జరిపించినందుకు నేను వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకునే తీరు అసామాన్యం. ఫేస్బుక్, వాట్సాప్, యూపీఐ పేమెంట్, ఆన్లైన్ బిల్ పేమెంట్, గేమ్, షాపింగ్ ఒకటేమిటి అన్నీ నేటి యువతతో సరిసమానంగా ఆయన అప్డేట్ అవుతూ ఉంటారు. పొంగిపోతూ మార్కెట్లో లేటెస్ట్ బొమ్మలు, ఫ్యాషనబుల్ బట్టలు కొనడం, దేశ విదేశాలు సరదాగా తిప్పడం లాంటివి చేసి మా పిల్లలకు కూడా వాళ్ళ బాల్యంలో నెమరేసుకోవడానికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు. ఆయన వయసు దేశం ఏమిటంటే భారతీయ రైల్వే వాళ్ళు కూడా షెడ్యూల్ చూసుకోవాలంటే టైం టేబుల్ వెతుక్కోవాలి. కానీ మా నాన్నగారు ఏ ట్రైన్ ఏ ఊరు వెళ్తుందో మాత్రమే కాదు, దారిలో ఎన్ని ఊర్లు వస్తాయో, ఏ టైంకి ఏ ఊర్లో ఆ ట్రైన్ ఆగుతుందో, ఇదే కాదు నేషనల్ హైవేలు మొదలుకుని రాష్ట్రంలో రోడ్ల గురించి కూడా ఆయన వద్ద ఉండే సమాచారం నిజంగా అబ్బురం. పొలిటికల్, సినిమా ఫీల్డ్, ఫుడ్ ఇండస్ట్రీ, అసలు ప్రతి విషయంలో ఆయన విజ్ఞానం అపారం. ఇవన్నీ ఆయనకి నోటి మీదే ఉంటాయి. పుస్తకమో గూగుల్ సెర్చో చెయ్యరు. హ్యాట్స్ ఆఫ్ టు మా అమ్మమ్మ తాతయ్యలను తన సొంత తల్లిదండ్రులుగా భావించి తన దగ్గరే పెట్టుకుని మా బాల్యాన్ని కూడా మధురమైన జ్ఞాపకంగా మలిచారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పంచదార చుట్టూ చీమలు చేరినట్లు ఆయన చుట్టూ మనుషులు చేరుతారు. ఎందుకంటే ఊటబావిలో నీరు ఊరినట్లు ఆయన నుంచి కబుర్లు ఊరుతూనే ఉంటాయి. వాటిని కూడా రసరమ్యంగా ఆకట్టుకునే విధంగా చెప్పడం హ్యాట్స్ ఆఫ్. అది కూడా మనలో చాలామందికి రాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలోని ప్రత్యేకతలకు హనుమంతుని వాళ్ళన్నా అంతు ఉండదు. తనకు పరిచయం ఉన్న ఎవరికైనా సహాయం చేయడం, మంచి చెడు చెప్పడం, బాధ్యత నేర్పడం, ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం, తన మేలు కోరిన వారిని గౌరవించడం, పిల్లల్లో పసిపిల్లాడిలా అరమరికలు లేకుండా కలిసిపోయే ఈయనాన్నే జన్మ జన్మలుగా మాకు తండ్రిగా ఉండాలని మా డాడీని, మన అందరి బంధువుని ఎప్పుడూ ఆ శ్రీనివాసుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శతమానం భవతి అని బలంగా దీవించాలని కోరుకుంటూ ఇందిరా ప్రియదర్శిని, కృష్ణమోహన్, మనీష్ చంద్రమూర్తి, సమన్విత, శారదా రామకృష్ణ గారు, సురేఖ, శివసాయి తేజ, శ్రీలేఖ, ఇప్పుడు మాకు ఓ బుజ్జి అల్లుడు వచ్చాడు, రాఘవేంద్ర సాగర్, వారి కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సో సన్మానించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను చక్కగా వచ్చి సన్మానిస్తున్నారు. సో అందుచేత మన పుస్తక ఆవిష్కరణకు ఇంకొక కొద్ది సమయం పడుతుంది, అందరూ వెయిట్ చేయాలని చెప్తున్నారు అనమాట.
సో ఎందుకు నేను చెప్తున్నానంటే 16 ఏళ్ళ బాలుంటే గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టండి. ఈయన ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా నిర్విరామంగా అడవిరామంగా రాస్తూనే ఉన్నారు. రాసి తన యాక్చువల్గాను ఈ పుస్తకావిష్కరణకి నాంది పలికారు అనమాట. దాసరి సింగరావు గారు ఇప్పుడు తీసి పుస్తకావిష్కరణ చేశారు. సో అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టమని చెప్పి ప్రార్థన. आज दिल की बेकली आ गई जुबान पर, बात ये है तुमसे प्यार है, दिल तुमने तो दिया रे, प्यार का राग सुनिए, दिल का भंवर करे पुकार, प्यार का राग सुनो, प्यार का राग सुनो रे. సభకు నమస్కారం. సభకు నమస్కారం. శ్రేయోభిలాషులు కొప్పుల ప్రకాశం గారి పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చేసినటువంటి ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇంత చక్కటి హాల్లో, ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ప్రకాశం గారి చిరు జ్ఞాపకాలని, చిగురించిన జ్ఞాపకాలు, ఎంత చక్కటి శీర్షిక, చిగురించిన జ్ఞాపకాలు. అంటే జ్ఞాపకాలు కూడా మళ్ళీ చిగురిస్తున్నాయి అనేటటువంటి ఒక సందేశాన్ని మనకు ఇస్తూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టినందుకు అల్లుళ్ళు, మనమరాళ్ళు, మనవాళ్ళు వాళ్ళందరికీ కూడా మీ తరపున, నా తరపున, మనందరి తరపున కూడా శుభాకాంక్షలు, అభినందనలు. అమ్మాయి చక్కగా పాట పాడింది, వాళ్ళ మనమరాలు. మరి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నని గురించి ఎంతో చక్కగా చెప్పింది. ప్రకాశం గారు, నేను 35 ఏళ్ల కిందట ఉట్నూరులో పనిచేశాను. ఉట్నూరు అంటే మీకు చాలామందికి తెలియకపోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో దండకారణ్య ఫారెస్ట్లో ఉంటుంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఒక అది ఉప్పెన. ఆ టైంలో మేము అక్కడ పనిచేయటం అనేటటువంటి జరిగింది. ప్రకాశం గారిలో నాకు నచ్చింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు ఏ పని అప్పచెప్పినా కూడా అది పూర్తి చేసుకొని వచ్చేంత వరకు మళ్ళీ మాకు కనిపించేవాళ్ళు కాదు. అంత దీక్షాపరుడు, నైపుణ్యంతో పని కూడా ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఆషామాషికి చేయటం కాదు, దీక్షతో ఆ పని చేసి, సార్ ఆ పని అయిపోయింది అని చెప్పేసి మాకు వచ్చి చెప్తే ఎంతో సంతోషించేవాళ్ళు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ప్రకాశం గారి దగ్గర, ఆయన మైండ్ అండ్ హార్ట్ ఈ రెండు కూడా సమతుల్యంగా పనిచేస్తుంటాయి. ఒక మైండే కాదు, ఆలోచన శక్తి కాదు, మన హృదయ స్పందన కూడా ఆ విధంగా ఉంటుంది ప్రకాశం గారు. ఆయనకు మనమందరం కూడా ఈరోజు అభినందనలు తెలియజేయాల్సింది ఏంటంటే, సహస్ర చంద్రోదయ దర్శనము అంటారు. 1000 పౌర్ణమిలు వారు చూశారు అని ఇప్పుడే వారిని ఆశీర్వదించినటువంటి పురోహితులు, పంతులు చెప్పటం జరిగింది. మీరందరూ విని ఉంటారు. మనకు ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుంది? 1000 చంద్రులను చూసేటటువంటి, దర్శించేటటువంటి ఒక మహాద్భాగ్యం ప్రకాశం గారు. వారు నిజంగా వారు అన్నట్టు వేదిక్ పండిట్స్ చెప్పినట్టు 100 సంవత్సరాలు మన మధ్యలో మరి చిరునవ్వుతో, మరి మంచి ఆరోగ్యంతో వారు ఇంకా ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రకాశంలో ఇంత
కవి దాగి ఉన్నాడని చెప్పేసి నాకు ముందు తెలియదు. ఒకరోజు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఒక బుక్ పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి ముందు మాట మీరు రాయాలి అని చెప్పేసి అన్నప్పుడు. ముందు మాట అంటే మనం ఇంగ్లీష్లో ఫోర్వర్డ్ అంటాం. ఇప్పుడు ఎలా ఉందంటే మన సర్వెంట్స్ని పిలిచి నీళ్లు తీసుకురా అంటే వాటర్ సార్ అని అడుగుతాడు. మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్లో. సో నాకు స్వచ్ఛమైనటువంటి తెలుగులో ముందు మాట రాయాలి సార్ అని చెప్పేసి ప్రకాశం గారు అన్నప్పుడు తప్పనిసరిగా బుక్ తెప్పించుకొని వారి స్క్రిప్ట్ తెప్పించుకొని ఆ మాన్యువల్ స్క్రిప్ట్తో పాటు ప్రింటెడ్ స్క్రిప్ట్ కూడా తీసుకొని అందులో విషయాలు నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే వారి జ్ఞాపక శక్తి అమోఘం. మైన్యూటెస్ట్ థింగ్స్ హీ హాజ్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్. మామూలుగా అయితే సర్వీస్లో మేము ఎంతోమందిని చూసాము, ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల ఎంతో వ్యక్తులను కలిసాము ప్రముఖులు. కానీ ఇంత విపులంగా వాళ్ళని అబ్జర్వ్ చేసి పుస్తక రూపంలో వాళ్ళని పరిచయం చేయటం అనేటటువంటిది మన అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు నేటి తరానికి వారు ఉదహరించినటువంటి జీవిత చరిత్రలో మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ మహనీయుల గురించి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక తపనతోటి ప్రకాశం గారు ఈ పుస్తకాన్ని తీసుకురావటం అనేటటువంటి జరిగింది. సో ఇది మీరు ఏదో ఆషామాషి పుస్తకం కాకుండా మీ పిల్లలతో కూడా, మీ మనమలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి అందరితోటి కూడా చదివించాల్సినటువంటి అవసరం. ఒకే ఒక విషయం చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అటువంటిది ఒక చిన్న లోపమే కాదు, అది మనందరూ కూడా దురదృష్టం. ఆమె మరి ఈ మధ్యనే చనిపోవటం అనేటటువంటిది. వారికి ఈరోజు మనందరం కూడా వారిని జ్ఞాపకం చేసుకొని వారి పక్కన ఒక చైర్ పెట్టమన్నాను నేను. ఆ చైర్లు ఆమె కోసం డెడికేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సాయిలీల గారికి మరి మనము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ పుస్తకాన్ని ఇంతటితోనే ఆఫ్ చేయకుండా, ముఖ్యంగా భద్రాచలంలో తనకు ఎదురైనటువంటి అనుభవాలు ఈ మధ్య చాలా వ్యాసాల రూపంలో రాసుకుంటూ వస్తున్నారు ప్రకాశం గారు. ఆ వ్యాసాలు కూడా మనం అందరం సంకలనం చేసి వాటిని ఒక సంపుటిలాగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కుటుంబ సభ్యులకు నేను మనవి చేస్తూ, వారిని కుటుంబ సభ్యులు ఈ పదాభిషేకంతో చేసుకొని వాటి నీళ్లు చల్లుకుంటుంటే ఆయన ఎంత ఆహ్లాదంగా నవ్వుకుంటున్నాడు అంటే, ముఖ్యంగా మనమరాలను చూసినప్పుడు ఆయనకు పరమానందంగా ఉంది. వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు అమ్మాయిల కంటే కూడా అల్లుళ్ళ కంటే కూడా మరి న్యాచురల్గా మనమందరం కూడా గ్రాండ్ పేరెంట్సే కాబట్టి ఆ పిల్లల్ని చూసినప్పుడు అతను కలిగినటువంటి ఆనందం ఆ మొహంలో నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. ప్రకాశం గారికి మనం అందరం కూడా సమిష్టిగా, సంయుక్తంగా, మరి సంక్షేమంగా వారు 10 కాలాల పాటు ఇంకా ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు అందరికి కూడా మరి శుభాకాంక్షలు మరి ఒకసారి తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఐ థింక్ యూ సెడ్ వెరీ వండర్ఫుల్ వర్డ్స్ అబౌట్ మై ఫాదర్ ఇన్ లా అండ్ యాజ్ ఫర్ యాజ్ దిస్ బుక్ ఈస్ కన్సర్న్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను సత్యనారాయణ గారిని వచ్చి మాట్లాడమనిసిగా కోరుతున్నాను. వచ్చిన పెద్దలందరికీ, ఆహ్వానితులందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కాస్త వైరల్ ఫీవర్ నన్ను ఇబ్బంది పెడతా ఉంది. అయినా కూడా ఈ అవకాశం మిస్గా ఓపెన్ చేసుకొని రావడం జరిగింది. నా పరిచయము ప్రకాశం గారితో చాలా షార్ట్ పీరియడ్ అంటే నీ సెన్స్ ఆయన వయసుతో కంపేర్ చేస్తే ఒక 10 ఏళ్ళు ఉంటుందేమో. 10 ఏళ్ళ నుంచే నాకు తెలుసు. ఇంతకుముందు ఈయన రచయిత అనేది ఎన్నిసార్లు కలిసినా మేము జనరల్గా అప్పుడప్పుడు ఆయన ఇంటి దగ్గర గెట్ టుగెదర్లో పాల్గొనడం ఇదంతా జరుగుతుండేది. అప్పుడెప్పుడు మాకు ఇంత గొప్ప రచయిత ఈయనలో దాగి ఉన్నాడని మాకు తెలియదు. ఆయన కెపాసిటీ ఎటువంటిదంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా తీసుకొని దాన్ని జిగిబిగిగా అల్లి పెద్ద కావ్యంగా చేయగల కెపాసిటీ ఉంది. అంతా విపులంగా రాస్తాడు. ఇందాక మాటల సందర్భంలో ఆయన్ని అడిగారు. జనరల్గా మా ఇంజనీర్లందరికీ డైరీ మెయింటైన్ చేయడం అలవాటు. ఏమన్నా మీరు డైరీలు మెయింటైన్ చేశారా అన్న?
ఎందుకంటే ఎప్పుడో 17లోనూ 16లోనూ విషయాలన్నీ పేర్లతో సహా మనసులో ఉంది. అట్లా బావిలోంచి ఊట వచ్చినట్టు తోడుతున్న కొద్ది వస్తుంది అనే భావన ఉంది. అంటే ఏమి చేసాం, ఉద్యోగాలు చేసాం, డైరీ మెయింటైన్ చేసాం. ఆ పేరు చెప్పమని కెపాసిటీ వెరీ రేర్లీ పీపుల్ గెట్. అటువంటి సామర్థ్యత చాలా చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి ప్రకాశం గారు ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చేసి ఇంతమందిని ఆహ్వానించి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ, ఒకవేళ నేను రాకపోయినట్టయితే ఐ వుడ్ హావ్ మిస్డ్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను వారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆయనకంటే నేను 2 ఏళ్ళు పెద్దవాళ్ళని కాబట్టి ఆయన్ని ఆశీర్వదించే కెపాసిటీ నాకుంది, అర్హత కూడా నాకుంది. కాబట్టి శతమానం భవతి అని దీవిస్తూ ఆయన ఇంకొన్ని మంచి పుస్తకాలు తేవాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి అందరికీ సుపరిచితుడు, పాటలకి మ్యూజిక్ బ్రహ్మాండంగా వాయించి మన హృదయాలను కొల్లగట్టిన ఆర్పి పట్నాయక్ గారిని రమ్మని చెప్పి, వేదికకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఆయన మాటలు వినాలని చెప్పి మేము తాతలు ఆడుతున్నామని చెప్పి చెప్తున్నాను సార్. ప్లీజ్ అందరితో ఒకసారి తప్పట్లు కొడితే ఆయన ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ప్రకాశం గారిని ప్రత్యక్షంగా కలవటం ఇదే ఫస్ట్ టైం. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మా కృష్ణమోహన్ గారు. ఆయన గత 20 సంవత్సరాలుగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన అల్లుడు. అయితే పరోక్షంగా ఆయన ద్వారా చాలాసార్లు తెలుసుకున్న ప్రకాశం గారి గురించి. ఎప్పుడైతే ఇలాగా ఆయన రాసిన చిగురి ఆయన జ్ఞాపకాలకు సంబంధించిన బుక్ ఏదైతే రిలీజ్ చేస్తున్నామో దానికి మీరు రావాలంటే నాకు కూడా జ్ఞాపకాలు చిగురిచ్చే ఆయన చెప్పినవన్నీ. అందుకు వచ్చాను. ముఖ్యంగా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి విన్నాను, ఇప్పుడు చదవాలి. అండ్ టైమింగ్ ఇవన్నీ కూడా వచ్చిన 5 నిమిషాల్లోనే చాలా చలోక్తులు విన్నాను. దాన్ని బట్టి బుక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో నాకు అర్థమైంది. ఆశిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నాకు ఒక సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఈ చూసిన 10 నిమిషాల్లో మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నా వైపు నుంచి ఇక్కడికి వచ్చినందుకు నాకు అనిపించింది చెప్పాలనిపించింది. ఎందుకంటే మీ టైమింగ్, మీ యొక్క ఇదేదైతే ఉందో అది చాలామందికి అదొక లెర్నింగ్ లెసన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తకాలు పబ్లిష్ చేయించిన పద్మిని ప్రియదర్శిని గారిని ఒకసారి వేదికకి రమ్మనిగా చెప్తున్నా. పద్మిని ప్రియదర్శిని. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నిజంగా ఇక్కడ ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా అచ్చంగా తెలుగు ప్రచురణల నుంచి వచ్చిన 111వ పుస్తకం అండి. 110 పుస్తకాలని మేము గతంలో ప్రచురించటం జరిగింది. అలాగే ఈ పుస్తకం విషయానికి వస్తే కనుక, చిగురించిన జ్ఞాపకాలు అనే పుస్తకం చదువుతున్నప్పుడు, ఈ పుస్తకం కోసం నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతంలా అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడున్న నేను మనలో చాలామంది పుట్టకముందే ఆయన సబ్మెరైన్లో ప్రయాణించడం కానీ, అలాగే అడవిలో ఆయన్ని పులి వెంటాడింది, గిరిజనుల మధ్య గోండు తెగవారి మధ్యన వారు పనిచేశారు. అలాగే ఆయన ఎన్టీఆర్ వంటి దిగ్గజాలతో, మహానుభావులతో ఆయన పనిచేశారన్నమాట. ఇవన్నీ చూసినప్పుడు నా మనసులో ఒక భావన కలిగింది. ఎవరి జీవితంలో అయినా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అని 2 అంకాలు ఉంటాయి అని 2గా మనం విభజించుకుంటే కనుక రెండిటికీ సమానమైన ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే అది సంపూర్ణ జీవితం అవుతుంది. ఉదాహరణకి ప్రకాశం గారి జీవితాన్నే కనుక మనం తీసుకున్నట్లయితే, ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఆయన పనిచేశారు. గవర్నమెంట్కి గెస్ట్ హౌస్లు అవి కట్టించారు, చాలా ఖ్యాతిని ఆర్జించారు, అవార్డులు పొందారు. ఇవన్నీ ఒక అంకం అయితే, పర్సనల్ లైఫ్లో తీసుకుంటే
తన పిల్లల్ని చక్కగా చూసుకున్నారు. తన మనవలు మనవరాళ్ళని పక్కన కూర్చొని కథలు చెప్పారు. అలాగే భార్య పిల్లల్ని టూర్లు తిప్పారు. ఈ విధంగా సమగ్రంగా వారి జీవితం అనేది ఉన్నదన్నమాట సంపూర్ణంగా. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ బయోగ్రఫీ చదివినప్పుడు మంచి మంచి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది కనుక ఈ బయోగ్రఫీని అందరూ చదవాలని నేను భావిస్తున్నానండి. తద్వారా మనందరికీ కూడా అంటే ఒక మంచి సినిమా కానీ లేకపోతే వేరే ఏ మాధ్యమం కానీ ఇవ్వలేని ఒక ఎక్స్పీరియన్స్ని ఒక మంచి పుస్తకం ఇస్తుందండి. అందుకని ఈ పుస్తకాన్ని చదివి, ఈ సమగ్రమైన జీవితాన్ని చదివి ఇందులోంచి పాఠాలు నేర్చుకొని మనందరం కూడా మన జీవితాలని మెరుగుపరుచుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నాను. అందుకని ఈ పుస్తకాన్ని తప్పకుండా మీరందరూ చదవండి. ఇది నా సూచన. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. है मेरी टोपी पलट गया ना अपने फंटू को सता, है मेरी दिलबर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट गया ना अपने फंटू को सता, है मेरी दिलबर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट गया. పులి లాంటి వేగంతో వారు పనిచేసి ఇంతకుముందే పెద్దలు దాసరి శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఒక ఆఫీసర్కి ఎటువంటి భరోసా ఇచ్చారంటే ఆయన ఒక వర్క్ ఎంటర్ చేస్తే ఇంకా ఆఫీసర్ గారు మర్చిపోతారు ఆ పని పనిలో క్వాలిటీ కానీ తర్వాత సెట్ పర్సెంట్ चिल्लाए और झूमे देखूं मैं बहुत का, मेरी टोपी मेरी टोपी मेरी टोपी मेरी टोपी, है मेरी दिल पर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट गया ना अपने फंटू को सता, है मेरी दिल पर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट गया. సమాజానికి ఇంకా సందేశాలు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలనలో తన ముద్ర వేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా మన సమాజానికి తన చర్యల ద్వారా కానీ రచనల ద్వారా కానీ అనుభవాల ద్వారా కానీ ఎంతో మందికి ఎంతో విధంగా స్ఫూర్తి కలిగిస్తూ సేవ చేస్తున్నారు. ఈ సహస్ర చంద్రోదయాలు ఒక స్టేజ్ దాటిపోయింది సార్కి. राह में रात रचाए मोटा पेट बजाए, చాలా మంది పెద్దవాళ్ళకు తెలుసు गंज सर को छुपाए, వ్యక్తి యొక్క జీవితం మనకు 120 छेड़े और छुप जाए, मेरी टोपी मेरी टोपी मेरी टोपी मेरी टोपी, है मेरी दिल पर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट गया ना अपने फंटू को सता, है मेरी दिल पर इधर नजर कर न जा, बिछड़ कर न जा न जा, है मेरी टोपी पलट के. To enjoy evergreen melodious songs from over the years to the latest ones, subscribe to Filmy Gaane channel. ఆయుధాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం వచ్చిన మిత్రులు పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకాశం గారి గురించి చాలా మంది మాట్లాడారు. ప్రకాశం గారికి చాలా మంది ఇష్టం, అలాగే చాలా మంది కూడా ప్రకాశం గారికి అంటే ఇష్టం అనమాట. ఇప్పుడు ప్రకాశం గారి గురించి నా సహధర్మచారిణి అంటే ప్రకాశం గారి పుత్రులు సురేఖ గురించి आँखों में सारी रात जाएगी, तुमको भी कैसे नींद आएगी. खोया खोया డాడీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ కి తర్వాత వచ్చి అందరి రిలేటివ్స్ కి నా
మా డాడీ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. నాన్న ఒక ఆల్రౌండర్. भरी हवा जो चली खिल खिल गई ये दिल की कली मन की गली में है खलबली कि उनको तो बुलाओ खोया खोया खुला आसमान आँखों में सारी रात जाएगी तुमको भी कैसे नींद आएगी ओ खोया खोया क्या सारे चले नजारे चले सारे चले नजारे चले संग संग मेरे वो सारे चले चारों तरफ इशारे चले किसी के तो हो जाओ हो खोया खोया क्या खुला आसमान आँखों में सारी रात जाएगी तुमको भी कैसे नींद आएगी खोया खोया क्या ऐसी ही रात भीगी सी रात हाथों में हाथ होते वो साथ कह लेते उनसे दिल की ये बात अब तो ना सताओ खोया खोया क्या खुला आसमान आँखों में सारी रात जाएगी तुमको भी कैसे नींद आएगी खोया खोया क्या చిన్నప్పటి నుంచి కూడా వేయలేదు డాడీ. మా ఎడ్యుకేషన్ చెప్పి నాన్న మమ్మల్ని హైదరాబాద్లో పెట్టి చదివించండి. ఇప్పుడు చాలా విలేజెస్లో ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఉండి పిల్లలు చదువుకోలేరేమో సరిగ్గా అని చెప్పి హైదరాబాద్లో ఉంచి మా అమ్మమ్మ తాతయ్య నుంచి ఇక్కడ ఇల్లు కట్టించి మమ్మల్ని చదివించారు. సో నాన్న రుణమైతే మేము ఎప్పటికీ తీర్చుకోలేము. నేను అంటే మిగతా వాళ్ళ నుంచి వినాలి. బట్ ఐ వాంట్ టు కంక్లూడ్ డాడీ యు ఆర్ ఆల్వేస్ మై హీరో. ఒక జన్మ అంటే ఉంటే మటుకు ఈ తండ్రి కడుపుతే థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చినందుకు సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళు లేపాలని చెప్పి. సో ఇప్పుడు నాకు ఇచ్చిన క్లిష్టమైనది ఏంటంటే రచయిత మాట్లాడే ముందు మాట్లాడమని చెప్పించారు. రచయిత మాట్లాడే ముందు రచయిత గురించి కూడా చెప్పని చెప్పారు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరందరూ విచ్చేశారు ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ హియర్. ఎందుకు వచ్చారంటే ఇక్కడ అందరూ మనందరూ ఎందుకు సమావేశం అంటే 16 ఏళ్ల బాలుడికి 68 ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ 16 ఏళ్ల బాలుడు రాసిన పుస్తకాల ఆవిష్కరణ గురించి మనం వచ్చాం. సో వీఆర్ ఆల్ హియర్ ఎంజాయ్ దిస్ స్పెషల్ అకేషన్. సో ఎప్పుడు కూడా నేను ఏంటంటే మా మామగారు ఆయన. సో ఆయన ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఆయన మాట్లాడుతుంటారు. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా. ఎక్కడ కోపం తెచ్చుకొని ఇవ్వకుండాను ఎదుటి వాళ్ళని నొప్పించకుండాను ఏ రకంగా మాట్లాడాలి అనేది అతనికి భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రోజు కలిసి కూర్చున్నాను సాయంత్రం. కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చారు. ఆయన ఒక ఊరికి మంచి రెడ్డి గారు, ఆయన దగ్గరలోనే ఫారెస్ట్ అది ఉంటుంది అనుకుంటా. ఆయన వచ్చి ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు అనమాట. అంతా గొప్పతనం ఉండొచ్చు ఎదురుగుండా, నేను కాదని అనట్లేదు. సో ఆయన మా మామగారు ఎవరు గారంటే రెడ్డి గారు మీరంతా చాలా గొప్పవాళ్ళు,
మీరు మీ పక్కనే ఫారెస్ట్ కూడా ఉంది, నాకు ఒక చిన్న సహాయం చేయండి. మీరు చాలా చిన్న సహాయం, మీరు చాలా రెడ్డి గారు, మీరు పక్కన ఫారెస్ట్ ఉంది, మీకు ఏం లేదు సార్, రెడ్డి గారు ఏం పర్లేదు చెప్పుకోవాలి, ఏం లేదు సార్, నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉంది. మీ ఫారెస్ట్ లోని 5 లీటర్ పులిపాలు తీసుకొచ్చి ఇవ్వండి సార్, చాలా అందుకనే ఎక్కువ కలదని చెప్పాను. సో ఆయన చమత్కారం ఎంత చక్కగా ఉంది అంటే, సో ఎవరు కూడా భగవంతుడు ముందు అందరూ సమానమే, అందరూ చాలా చిన్నవాళ్ళమే, భగవంతుడు కూడా పెద్దవాడు అనేటటువంటిది ఆయన చెప్పకనే చెప్పారు అనమాట. సో ఇలా చాలా చక్కగా ఆయన చెప్తుంటారు అనమాట, అన్ని కూడా ఏదైనా కూడా ఎవరితో మాట్లాడుతుంటారు కూడా. సో నేను చాలా చదివిన పుస్తకాల్లో ఏంటంటే రాబిన్ శర్మ ఒకటే చెప్పాడు అనమాట. రాబిన్ శర్మ ఈజ్ ఇండియన్ బార్న్ కెనేడియన్ ఎక్సలెంట్ రైటర్ అనమాట. ఆయన ఏం చెప్తాడంటే, మీ ఇంట్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఉండి వాళ్ళని గౌరవించండి, పెద్దవాళ్ళు మన సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మా మామగారు యాక్చువల్గా ఐ లాస్ట్ మై పేరెంట్స్ అండ్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా and he is the only person alive and who has seen 82 years. 1000 చంద్రులు చూసి ఆయన 100 ఏళ్ళు జరిగినట్టుగా ఉందన్నమాట. సో మన నెంబర్ లెక్క ప్రకారము ఒక 16 ఇయర్స్ హ్యాపీగా ఉండాలని చెప్పి మేము అనుకుంటాం అనమాట. సో ఆయన ఎప్పుడు చదవడం చేశారు కాబట్టి నేను కూడా చిన్న చదవిద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్. ఆయన రాసిన పుస్తకం చాలా చక్కగా ఉంది. నేను ఎందుకంటే ఆ పుస్తకం చదివాను, ఆ ప్రింట్ కానీ లేకపోతే ఆ సైజ్ కానీ టెల్ అనేది కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్, ఈజ్ ఎ ఎక్సలెంట్ స్టోరీ టెల్లర్. ఆయన ఎంత చక్కగా చెప్తారంటే ఏదైనా కూడా ఎదుటి వాళ్ళు వినేటట్టుగా చెప్తారు ఆయన. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకాన్ని మీరు చదివిన తర్వాత యూ విల్ ఫీల్ హ్యాపీ. మేము ఒక గంట 2 గంటలు స్పెండ్ చేసాము, చాలా చక్కగా ఉందని చెప్పి. సో నేను చెప్పే చలం ఏంటి అంటే, ఆ పుస్తకం ఎవరైనా నచ్చలేదు అంటే చదివిన తర్వాత 10,000 బహుమానం. ఎవరైనా పుస్తకం చదివి ఈ పుస్తకం బాగోలేదు అని అంటే 10,000 రూపాయలు బహుమతి ఇవ్వబడదు. అడ్రస్ ఏంటంటే ఫ్లాట్ నెంబర్ 295-205 శ్రీపురం కాలనీకి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్లాట్ నెంబర్ 205 బిలాంగ్స్ టు ప్రకాష్ గారు. సో బహుమతి ప్రకటించారు నేను, యూ విల్ కమ్ అండ్ కలెక్ట్ ఫ్రమ్ దేర్ లైక్ దట్ మూవీ. దట్ పర్టిక్యులర్ పిక్చర్ చాలా బాగుంటుంది అది. సో నేను ఒకటే కోరుకుంటాను, భగవంతుడిని 42 సంవత్సరాలు ఆయనకి నిండుని 84 సంవత్సరాలు ఎవరికి మాట్లాడుతున్నారు. సో మిగతా 16 సంవత్సరాలు చక్కగా ఆరోగ్య సుఖ సంతోష సిరిదమ్ములతో తుల్లుతూగుతూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ ఆయన ఆనందంగా ఉంటూ మమ్మల్ని కూడా ఆనందపరిచేట్టు ఉండమని చెప్పాము. భగవంతుడు వేసిన మొక్కకి 84 సంవత్సరాలు వచ్చింది. ఆ భగవంతుడిని ప్రార్థించేది ఏంటంటే, ఈ మొక్కకి 100 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో నిండాలి, అందరూ ఆ వృక్షం కింద ఉండే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ ఆయన నీడను చాలా మంది బతుకుతున్నారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ రోజు మేము పంపిస్తాం, రాములు గారు కూడా పంపిస్తాను. మీరు మాట్లాడితే ఆ తర్వాత ఆయన కూడా మాట్లాడతారు. ఓకే, ఒక నిమిషం రాములు గారు మాట్లాడు. సార్ రాములు గారు మీరు. సో రాములు గారు ఆయన వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్. अरे यार मेरी तुम भी हो गजब, घूंघट तो जरा ओढ़ो, आहा मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। जब मेरी चुनरिया मलमल की, फिर क्यों न फिरूं झलकी झलकी। अरे यार मेरी तुम भी हो गजब, घूंघट तो जरा ओढ़ो, आहा मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। कोई
गजब घूंघट तो जरा ओढ़ो, आह मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। जरूर हो पर बड़ी मशहूर हो, जब मेरी चुनरिया मलमल की, फिर क्यों न फिरूं झलके झलके। अरे यार मेरी तुम भी हो गजब घूंघट तो जरा ओढ़ो, आह मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। सुंदरी तो जरूर हो पर बड़ी मशहूर हो, जब मेरी चुनरिया मलमल की, फिर क्यों न फिरूं झलकी झलकी। अरे यार मेरी तुम भी हो गजब घूंघट तो जरा ओढ़ो, अरे मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। जब मेरी चुनरिया मलमल की, फिर क्यों न फिरूं झलकी झलकी। अरे यार मेरी तुम भी हो गजब घूंघट तो जरा ओढ़ो, अरे मानो कहा अब तुम हो जवां, मेरी जान लड़कपन छोड़ो। ముదిగంటి శివప్రసాద్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ అందిస్తారు. భవతు మే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం రవి పునర్భవాభ్యాం భద్రం పశ్యేమాక్షమిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టు వాత్సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నో బృహస్పతిర్దదాతు నక్షత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతం పురి తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయు కీర్తిం ప్రజాం దదుః ఓం తచ్చంద్రోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం విగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాక్సప్తనోదే విషేమ దేవైదం యదాయుః ఓం శంచ మే మయచ్చ మే ప్రియంచ మే అనుకామచ్చ మే కామచ్చ మే సౌమనచచ్చ మే
భద్రచ్చమే శ్రేయంచమే సత్యమే సత్యమే భగంచమే ద్రోణంచమే అంతాచమే దత్తాచమే క్షేమచ్చమే ధృతిచ్చమే విశ్వంచమే మైత్యమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూచ్యమే ప్రసూచ్యమే శీరంచమే లయంచమే రతంచమే అమృతంచమే ఐక్షమంచమే అనామయచమే దీర్ఘాయుత్వంచమే అనమిత్వంచమే అభయంచమే సువంచమే సేనంచమే సుషాచమే సుదిరించమే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే అస్తు రుద్ర ఓం అతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః సత్తిర్మానుషేభ్య ఊర్ధ్వం దిగాతు భేషజం శమ్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం ఆ బ్రహ్మన్ బ్రహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం ఆరాశ్రీ సప్తి పురంధర్యోషా విష్ణురహేష్ట సభేవాస్య యజమానస్య వీరో జాయతాం నకామే నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలవత్యో న ఓషధ పత్యంతాం యోగ క్షేము ఓం ప్రకాశం గారు రాసిన పుస్తకం చాలా విలువైనటువంటిది. యోగక్షేమో నః కల్పతాం అంటే వారికి ఆ పుస్తకం వల్ల యోగము క్షేమము కలుగుతాయి అని అర్థం. ఒక రకంగా అది వారి ఆటోబయోగ్రఫీ, వారి జీవితంలో చిగురించిన కొన్ని జ్ఞాపకాలు ఆ పుస్తకంలో ఉన్నవి. అవి డిటిపి అవుతున్న సమయంలో దాని గురించి నాకు పరిచయం అయింది. మీరందరూ ఆ పుస్తకం చదవండి. విలువైన వారి జీవితం అందులో నిక్షిప్తం చేయబడి ఉంది. ఎందరో ముఖ్యమంత్రులతో కలిసి వారు పనిచేశారు. ఈ వర్క్డ్ అలాంగ్ విత్ సో మెనీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. అన్నమాట సమాజానికి నేను విరమిస్తూ ఉన్నాను. వారికి ప్రముఖ చారిత్రకారులు ముదిగొండ శివప్రసాద్ గారికి అనేక ధన్యవాదాలు. పుకారి ఆరే ఆరే ఆరే. దయచేసి కాసేపు కూర్చుంటే మా నాన్నగారు ప్రకాశం గారు కొన్ని మాటలు చెప్తారు మీకు. నన్ను అభిమానించి మీరందరూ నాకు అభినందన చెప్పడానికి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి నన్ను ప్రేరేపించింది మీకు చెప్తే ఆశ్చర్యం ఉంటుంది. ఒకటి మా తండ్రి గారు, 2 ఎన్టీ రామారావు, 3 మొరార్జీ దేశాయ్. వీళ్ళు ముగ్గురు దాకా అసలు వ్యక్తి భద్రాచల రాముడు. ఎందుకు మా తండ్రి గారి గురించి ఎందుకు అని అంటున్నానంటే, నేను పుట్టిన ఊరంటే నాకు చాలా అభిమానం. మేమంతా భారతదేశంలో పుట్టలేదు. మా ఊరు అంటే నాకు ఎంత ప్రేమ అంటే, అటువంటి ఊరు చాలా అరువుగా ఉంటాయి. మా ఊర్లో అప్పుడు మేము పుట్టినప్పుడు పాపులేషన్ 600-700 మంది ఉండేవాళ్ళు. నైజాం స్టేట్లో చాలా చివరి ఊరు అది. ఆ ఊళ్ళో ప్రతి గ్రామంలో
ప్రతి స్ట్రీట్ ప్రతి వాడ కూడా తీర్చిదిద్దినట్టు ఉండేది. వెలమదొర ఉన్నవాడు వెలమదొరవాడ, తురకవాడ, గౌండవాడ కూడా నాకు ఇది కాదు. కానీ ఆ రోజుల్లో మాత్రం అంత చివరి ఊరిలో మాకు ఆంధ్ర బోర్డర్లో ఉన్నా కూడా నైజాం నవాబు గారు మా ఊళ్ళో స్కూల్ పెట్టించాడు. ఆ స్కూల్లో 5వ క్లాస్ దాకా ఉండేది ఉర్దూ మీడియం. నేను 2వ క్లాస్ దాకా ఉర్దూ మీడియం చదువుకున్నాను. నేను ఆ రోజుల్లో జరిగిన ఈ రిజాకా మూమెంట్ గురించి నా పుస్తకంలో చాలా విశదంగా రాశాను. చాలా విశదంగా ఏ విధంగా జరిగింది ఏంటని కూడా రాశాను. తర్వాత చాలా విషయాలు నా లైఫ్లో వచ్చిన అన్ని విషయాలు కూడా నా బుక్లో వివరించడం జరిగింది. ఇవి ఒక 10% మాత్రమే. మొత్తం రాయాలంటే ఒక మార్గం అవుతుంది. మీ అందరికీ తెలియాలి అని చెప్పేసి అవన్నీ రాశాను. నిజంగా మా ఊరు నుంచి మా బంధువులు వాళ్ళంతా కూడా చాలామంది వచ్చారు. మా మేనకోడళ్ళు మేనల్లు అందరూ. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా నేను దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో పనిచేశాను, ఆంధ్రాలో 2 జిల్లాల్లో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా కూడా నేను చాలా గారు నా చేయి పట్టుకొని భద్రాచలం టెంపుల్లో శిఖరం దాకా పైకి ఎక్కారు. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన నన్ను ఎంత అభిమానించినట్టు ఆయన ఆయన కొడుకు కాంతి దేశాయ్ కూడా ఉన్నాడు. బ్రహ్మానంద రెడ్డి గారు, కాసు బ్రహ్మ టైంలో రామదాస్ గారు గోదావరిలో స్నానం చేస్తుంటే ఆయన కాలు తగిలింది ఆ సుదర్శన చక్రం. 8 feet హైట్. ఆ సుదర్శన చక్రం రామదాస్ గారు ఉన్నప్పుడు ఆయన దేవాలయం మీద అమర్చారు. మేము మళ్ళీ టెంపుల్ మీద అదే సుదర్శన చక్రం అమర్చాం. అప్పటికి దేవాలయం ఇంకా సంప్రోషణ కాలేదు. అప్పుడు ఆయన చిత్రకూట మండపం ఫౌండేషన్ ఫోన్కి వచ్చాడు. ఆయన్ని 32 అడుగులు పైకి తాటి వాసాలతో కట్టిన 10 దూలాల నుంచి పైకి తీసుకెళ్ళి అక్కడ సంప్రోషణ చేయించాను సుదర్శన చక్రానికి. అక్కడ జరిగిన విచిత్ర సంగతులను కూడా నా పుస్తకంలో మీకు వివరించాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. అందులో ఉన్న అమ్మాయి శైలజ అమ్మాయి, అప్పుడు అమ్మాయి 10 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఆవిడికి ఆయన ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. ఆ ఉదంతం అంతా రాశాను నేను. నేను ఈ పేపర్లో పబ్లిష్ అయిన 2nd డే రోజునే ఆ అమ్మాయి నుంచి నాకు ఫోన్ వచ్చింది. దాదాపు 60 సంవత్సరాల తర్వాత నుంచి. ఎవరమ్మా నువ్వు అంటే, అమ్మ సార్ నేనే శైలజని, మీరు ఆ వ్యాసంలో రాసిన అమ్మాయిని నేనే, ఇక్కడ భద్రాచలం దగ్గర వెంకటరెడ్డి పేట దగ్గర ఉంటున్నాను, ఇక్కడే ఉన్నాను, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, నా గురించి రాశారు అంటే రామా అని చెప్పాను. ఆవిడ రాలేకపోయింది అనుకోండి. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో జరిగిన ఉదంతాలన్నీ ఆ విధంగా రాశాను. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము ఋషికేశ్ పోతే మొత్తం కూడా మా తిరుపతి గారు ఇక్కడే ఉన్నాడు, నా క్లాస్మేటు. మీ లక్ష్మణ్ కూడా దాటి కొంత దూరం పోతే ఒక సన్యాసి చెట్టుకు ఏలాడబడి ఉన్నాడు. 2 కాళ్ళు చెట్టు చేసాడు. ఏలాబట్టడం చేతులతో కాదు, 2 కాళ్ళతో తలకిందులుగా తప్ప చేస్తున్నాడు. నేను ఆయన పక్క నుంచి వెళ్తున్నాం. నన్ను చూసి కళ్ళు తెరిచి రావన్నాడు. ఏంటని వెళ్ళాను. వెళ్తే నా చేతిలో పావులా రేవు పెట్టాడు. ఆయన ఒంటి మీద గోచి పాత తప్ప ఏమీ లేదు. ఆ పావులా ఎక్కడి నుంచి వచ్చిందో అది నా చేతిలో ఎందుకు పెట్టాడు నాకే అర్థం కాలే. ఆ పావులా బిళ్ళ చాలా కాలం నా దగ్గర ఉండింది. తర్వాత భద్రాచలంలో కూడా నేను ఉత్తర ద్వారం కట్టిస్తుంటే, వైకుంఠ ఉత్తర ద్వారం కట్టిస్తుంటే ఓ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంతో గాడితో తోలించి విశ్రమించి ఒక గుప్పెడు ఇసురు తీసుకొచ్చి నా చేతిలో పోసి కావు అన్నాడు. నాకు అర్థం కాలే. ఆ పక్కన తాటి మేస్తులు ఉన్నారు, వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు, అందరు చూస్తున్నారు. చేతులు ఇట్లా పోసారు, చేతులు తీసుకున్నాను. కావు అన్నాడు. నోట్లు వేసుకున్నాను. పంచదారలాగా వెళ్ళింది. గోదావరి ఇసుకే నేను దోరించిందే. మళ్ళీ మనిషి కనపడలేదండి. ఇటువంటి 2-3 ఉదంతాలు జరిగాయి. ప్రపంచంలో కూడా ప్రతి మనిషిని ఎవరో కూడా అట్లా నడిపిస్తూనే ఉంటారు. మనకు గొప్పే ఉండదు. ఆ విధంగా నడిపిస్తుంటాడు. మనని ఒక శక్తి అనేది నడిపిస్తుంటాడు. అది మాత్రం నాకు చాలా అనుభవం. నేను 8 సంవత్సరాలు భద్రాచలంలో ఒకసారి చోటే పనిచేశానంటే అది ఎట్ట పనిచేశానో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ విషయాలనే నాకు గుర్తుకొచ్చేవి కావు. నేను ఈ మొరార్జీ దేశాయ్ ఈ సంవత్సరం 2024 అంటే లీఫ్ ఇయర్ 4తో భాగిస్తే ఏదైతే సంవత్సరం డివైడ్ అవుట్ 0 వస్తుందో అది లీఫ్ ఇయర్.
ఆ లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి 29 డేస్ ఉంటాయి. మొరార్జీ దేశాయ్ 29th ఫిబ్రవరికి పుట్టాడు. నాకు అది గుర్తొచ్చింది, అదే లీఫ్ ఇయర్లో మొరార్జీ దేశాయ్ ఇంతగానో నన్ను అప్పుడు ప్రభావితం చేశాడు, ఎందుకు రాయకూడదని రాశాను. రాస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసి నాకు రెన్యూమరేషన్ కూడా వాళ్ళు 800 రూపాయలు పంపించారు. అప్పుడు నాకు అనిపించింది ఇవన్నీ విషయాలు ఉన్నాయి నా దగ్గర, ఎందుకు రాయకూడదని. చాలా విషయాలు వస్తుంటే రాసుకుంటా నేను ఎక్కడ వైజాగ్లో గెస్ట్ హౌస్ కట్టిన దగ్గర నుంచి వాలంటీర్లు నేను 4 డిపార్ట్మెంట్లో పనిచేశాను. మా డిపార్ట్మెంట్ కాక ఇరిగేషన్లో పనిచేశాను, మరి సోషల్ వెల్ఫేర్లో పనిచేశాను, ఎండోమెంట్స్లో పనిచేశాను, ట్రైబల్ ఏరియాలో పనిచేశాను. ప్రతి ఇన్ని డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ వచ్చాను. ఈ విషయాలను ఎందుకు రాయకూడదని అనిపించి ప్రతి విషయం నా పుస్తకంలో అది చివరించిన జ్ఞాపకాలని పెట్టాను. మా చిన్నమ్మాయితో చాలాసేపు డిస్కస్ చేశాక ఆ పేరు ఖాయం చేసి రాసాం. నాకు ఆ పుస్తకం రాయడానికి కూడా దాదాపు 2 months పట్టింది. ఎక్కువ కూర్చోలేకపోయేవాడిని, రోజు 2 hours, సాయంత్రం 2 hours కూర్చొని రాసేవాడిని. మొత్తానికి ఆ పుస్తకం తయారు చేసి మీ చేతిలో పెట్టాను. చదివి నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కాబట్టి మీరు చదివి ఊరుకోకుండా మీ అభిప్రాయాలు నన్ను తిట్టినా పోయినా అది చెప్తే నేను సంతోషిస్తాను. మరి మీరందరూ వచ్చినందుకు మా హృదయపూర్వక శుభాభివందనాలు అమ్మా. తర్వాత నాకు వచ్చి నన్ను మీకు చాలా ఆశ్చర్యం అవుతుందండి. ఇవాళ ఉదయం నుంచి 2 డాక్టర్స్ వచ్చారు. ఒక ఆయన పేరు డాక్టర్ చంద్రశేఖర్ గారు. ఆయన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటే 2 months పడుతుంది. ఆయన ఆస్ట్రేలియాలోనే గ్లూకోమాలో పెద్ద డాక్టరు. నేను పిలిచిన వెంటనే వచ్చి నా దగ్గర మార్నింగ్ మీకు 10:30కి వచ్చి నాకు బొకే ఇచ్చేసి నన్ను అభినందించి వెంటనే సార్ నేను ప్రకాశం గారు మీరు పిలిచాలని వచ్చాను, అది ఇంకా ఉంటూ మిగలలేదని వెళ్ళిపోయాడు. ఆయన నేను నా కళ్ళు చూపించుకోవడానికి శంకర్ నేత్రాలయం పోయినా, లేకపోతే ఢిల్లీలో పోయినా, అహ్మదాబాద్ పోయినా, అరే మీరు అక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన నుంచి అనేవాళ్ళు. అటువంటి డాక్టర్ నన్ను ఇక్కడికి వచ్చి నన్ను అభినందించిపోయాడు. రెండో ఆయన గోపీనాథ్ గారు అని కార్డియాలజిస్ట్ ఖమ్మం, ఆయన గారు కూడా వచ్చేసి ఆయన కూడా టైం లేకుండా నన్ను అభినందించి మార్నింగ్ మీరంతా రాకముందే వచ్చి వెళ్ళిపోయారు. మూడోది ఏంటంటే డాక్టర్ శ్రీనివాస గారు ఐఏఎస్ రిటైర్డ్, మా సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎన్నో పోస్టులు చేశారు. ఇప్పుడు హరిచరణ్ గారు ఇప్పుడున్న సెక్రటరీ R&B కూడా ఆయన డాక్టరే. ఆయనతో నాకు దాదాపు ఉట్నూరు నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయన కూడా వచ్చేసి నన్ను చాలా సింపుల్గా, చాలా అసలు ఏమీ హంగామా లేకుండా నాతో వచ్చి నా పక్కన కూర్చొని ఈ సభను కండక్ట్ చేశారు. తర్వాత నా పక్కన ఉన్న సత్యనారాయణ గారు, ఆయన దాదాపు హైదరాబాద్లో కట్టిన ఫ్లైఓవర్స్లో సగం ఫ్లైఓవర్స్ అన్నీ కూడా ఆయన కట్టినాయి. ఆయన GHMC చీఫ్ ఇంజనీర్ చేశాడు, చాలా పెద్ద ఆయన నిజంగా ఆయన కూడా వచ్చి నన్ను అభినందించడానికి వచ్చాడు. వీళ్ళందరూ అక్కడ పట్నాయక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పట్నాయక్ గారు, ఆయన చాలా ఫేమస్. ఆయన పాటల వల్లనే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి. అసలు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన శ్రీకాకుళం జిల్లా ఆయన. నాకు మీలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన అడగండి. ఎర్రన్నాయుడు గారు అని సెంట్రల్ మినిస్టరు. నేను నా ఏమంట జగన్మోహన్ రెడ్డి ఆయన ఛాంబర్లోకి వెళ్తే ఢిల్లీలో అప్పుడు ఆయన నన్ను చూసి లేచుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యమే, జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యమే. ఇదేంటి సార్ మీకు మనం కలవడానికి వస్తే మీరు లేచుకుంటున్నారంటే ప్రకాశం గారు మీ గురించి విన్నాను, మిమ్మల్ని ఎప్పుడు చూడాలనుకున్నాను, ఇక్కడికి వచ్చారు సంతోషం అంటే ఎందుకు వచ్చారని నేను మా వచ్చిన పని చెప్పాము, ఆయన పని చేయించి పెట్టాడు చెప్తున్నాను. నాకు అటువంటి కనెక్షన్స్ ఎక్కువ పెట్టుకునేవాడిని, ఎక్కువ చెప్పడం కూడా బాగుండదు నాకు. నేనేదో పెద్ద గవర్నమెంట్ సర్వెంట్ని, పొలిటికల్ లీడర్స్తో కలవకూడదు, లేకపోతే ఇది నేనేదో గొప్పవాడిని ఎప్పుడు నాకు లేదు. సింపుల్గా ఉండేవాడిని. నాకు ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ అనేది నా మొదటి నుంచి నా సిద్ధాంతం. నువ్వు జీవించు, నీ పక్కన కూడా జీవించని అనేది నా మొదటి నుంచి నా సిద్ధాంతం. ఆ విధంగా నేను గడుపుకుంటూ వచ్చాను. సరే ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా 25 years అయింది, ప్రశాంతంగా గడుపుతున్నాను. మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం సార్.
माना जनाब ने पुकारा नहीं, क्या मेरा साथ भी गवारा नहीं। मुफ्त में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं। माना जनाब ने पुकारा नहीं, क्या मेरा साथ भी गवारा नहीं। मुफ्त में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं। माना जनाब ने पुकारा नहीं। यारों का चलन है गुलामी, देते हैं हसीनों को सलामी। यारों का चलन है गुलामी, देते हैं हसीनों को सलामी। गुस्सा न कीजिए, जाने भी दीजिए, बंदगी तो लीजिए साहब। माना जनाब ने पुकारा नहीं, क्या मेरा साथ भी गवारा नहीं। मुफ्त में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं। माना जनाब ने पुकारा नहीं। टूटा फूटा दिल ये हमारा, जैसा भी है अब है तुम्हारा। टूटा फूटा दिल ये हमारा, जैसा भी है अब है तुम्हारा। इधर देखिए, नजर फेंकिए, दिल लगी न कीजिए साहब। माना जनाब ने पुकारा नहीं, क्या मेरा साथ भी गवारा नहीं। मुफ्त में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं। माना जनाब ने पुकारा नहीं। माशा अल्लाह कहना तो माना, बन गया बिगड़ा जमाना। माशा अल्लाह कहना तो माना, बन गया बिगड़ा जमाना। तुमको हंसा दिया, प्यार सिखा दिया, तुमको हंसा दिया, प्यार सिखा दिया। शुक्रिया तो कीजिए साहब। माना जनाब ने पुकारा नहीं, क्या मेरा साथ भी गवारा नहीं। मुफ्त में बन के चल दिए तन के, वल्ला जवाब तुम्हारा नहीं है। वल्ला जवाब तुम्हारा नहीं है, वल्ला जवाब तुम्हारा नहीं। रहे मेरा दिल, तू ही मेरी मंजिल, गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है। कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है। कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल।
प्यार करने वाले अरे प्यार ही करेंगे, जलने वाले चाहे जल जल मरेंगे। प्यार करने वाले अरे प्यार ही करेंगे, जलने वाले चाहे जल जल मरेंगे। मिलके जो धड़के हैं तो दिल हरदम ये कहेंगे, कहीं बीते ना तो कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल, तू ही मेरी मेरी बाह थामे चलना, बदले दुनिया सारी तुम ना बदलना। प्यार हमें भी सिखला देगा, गर्दिश में संभलना, कहीं बीते ना, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल, तू ही मेरी अब कैसी अरे शाम जा रही है, हमको ढलते ढलते समझा रही है। दूरियां अब कैसी अरे शाम जा रही है, हमको ढलते ढलते समझा रही है। आती जाती सांस जाने कब से गा रही है, कहीं बीते ना तो कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते